ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఉదయాన్నే ఈరోజు పిండి రుబ్బిన రాత్రి ఇదిగోండి మినపరొట్టె వేస్తాను. చిన్న చిన్న మినపరొట్టె వేసి ఇదిగోండి బెల్లం తీసుకున్నాం కదా, బెల్లం పాకం మినపరొట్టె చేస్తాను. ఇది టీకి పాలు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పాలు పొయ్యి మీద పెట్టి టీకి పెట్టేస్తాను. ఫస్ట్ ఈ బెల్లంలో కొంచెం నీళ్ళు వేసుకున్నాను, పక్క స్టవ్ మీద పెట్టుకుందాం అండి. ఈరోజైతే మినపరొట్టె బెల్లం పాకం. ఈరోజైతే చట్నీ చేయట్లేదు. ఇంట్లో చట్నీ పొళ్ళు ఏవైనా ఉంటాయి కదండి మనకి, నిమ్మకాయ పచ్చడి అది వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. నేనైతే ఇప్పుడు టీ పెట్టేస్తున్నాను. మా నాన్నగారు పైన దిగుతారు. మా నాన్నగారికి అయితే షుగర్ వేస్తానండి. మేమైతే బెల్లం కాసుకుంటాము. ఎప్పుడైనా తాగాలనుకున్నప్పుడు బెల్లం వేసుకుంటాము. ఆ పక్కనమ్మ బెల్లం పాకం పెట్టాను కదండి, అది కొంచెం ఇలా జిగురు పాకంలా వస్తే మనం అది దింపేసుకొని ఇంకోండి పిండిలో కొంచెం సాల్ట్ వేసి పక్కన కలిపి పొద్దున్నే తీసి పెట్టాను. పొద్దుటే పనే కదండి ఆడవాళ్ళకి. గదులు తుడిసి తడిబట్టలు ప్రతిరోజు తడిబట్టలు వేస్తానండి. ఎప్పుడైనా మర్చిపోతే రోజు అని ఈ వంటగది నుంచి హాలు బెడ్రూము అన్నీ వేసేస్తాను. ఈరోజు అయితే వేసి బయటది కడిగేసాను. బెల్లం పాకంతో చాలా బాగుంటుందండి. నా పాకం అమ్ముతారండి. మనకు పల్లెటూరు కదా, మధ్యవిల్లో కిర్లంపూడిని మేము పాకం కూడా తెచ్చుకుంటాం అప్పుడప్పుడుని. అది శుభ్రంగా మరిగి కొంచెం ఇలా జిగురు మాత్రం వచ్చాక మనం కట్టేసుకుందాం. ఇక్కడ టీ మరుగుతుంది కదా, టీ మరిగాక మీకు చూపిస్తాను. టీ దింపేశాక మినపరొట్టె వేయడం కూడా మీకు చూపిస్తాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఏం టిఫిన్ చేసుకుంటున్నారు ఈరోజు? ఈరోజైతే మేము రాగి జావ కాసుకుంటలేదు. ఈ మధ్యన సరిగా పెద్ద కాయట్లేదులేండి. ఏదో ఒకటి టిఫిన్ చేద్దామని టిఫిన్ చేస్తున్నాను. టీ మరిగిపోయాక మనం మినపరొట్టె వేసుకోవడం చూపిస్తాను. ఈ మినపరొట్టె నాలో మా చిన్నప్పుడు అయితే మా బాపగారు గట్టని మా అమ్మగారుని నిప్పుల మీద వేసి పైన అరిటాకు వేసి దాని మీద నిప్పులు వేసి చాలా బాగుండేది. మినపరొట్టు కారపరొట్టు యూట్యూబ్లో ఎవరో వేసి ఉండరు. కారపరొట్టు కూడా వేసుకుంటారన్నమాట అండి. కారపరొట్టు పెసరపప్పు బియ్యంతో నూకాడుకుని నూక మిల్లు పట్టించుకుని వేసుకుంటారు. మా అమ్మగారు మేనత్త వేసేది అనమాట అండి. చాలా బాగా చేసేది ఆవిడ. సిమ్లో పెట్టుకుందాం. పాకం మరుగుతుంది కదండి, బెల్లం పాకం. ఇక టీ కూడా మరుగుతుంది. బెల్లం ఇంకా సరిపోతే కొంచెం వేసుకున్నాను. మనకి బెల్లం సరిపోతే కొంచెం బెల్లం ఎలా వేసుకోవండి. పలచగా ఉంటే సరిపోద్ది. అది అలా పాకం వచ్చేసాక దింపేసుకున్నాం. ఈరోజైతే పప్పు గోంగూర చేయాలనుకుంటున్నాను. టీ మరిగిపోతుంది కదా. నాకైతే మైక్ కొన్నారండి. మైక్ నాకు పెట్టుకోవడానికి నాకు అంతగా కన్వీనియంట్గా ఉండట్లేదు. మైక్ కూడా కొన్నాడు మా అబ్బాయి, ఆన్లైన్లో పెట్టాడు. 1000 ఎంతో పెట్టి. ఆ మైక్ పెట్టుకోవడం అది నాకు సరిగా రావట్లేదు అన్నమాట. మెల్లిగా అదే నేర్చుకుందామండి. ఓన్లీ టీ మరిగిపోతుంది. మనం టీ పక్కన పెట్టేసుకుని మినపరొట్టె వేసుకుందాం. ఇదిగోండి మినపరొట్టెకి ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను. ఇది కూడా జిగురు మాత్రం వస్తుంది. మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది జీలకర్ర వేసుకోవాలండి. మినపరొట్టెలోకి జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సాల్ట్ కూడా వేసాను. నూనె బాగా కాలిన తర్వాత మనం మినపరొట్టె వేసుకుందామండి. ఇదిగోండి బెల్లం పాకం కూడా ఇలా జిగుమూతం వస్తే మనం కట్టేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇది పక్కన పెట్టేస్తాను. ఇదిగోండి స్టవ్ వెలిగించాను కదా,
ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా, మనం ఇప్పుడు మినపరొట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఇది సరిపోతుంది అన్నమాట మాకు. మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందామండి, మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి బాగా సిమ్లో పెట్టుకుని మనం మూత పెట్టుకుని బాగా ఎర్రగా దాన్ని ఉడికిద్దామండి. మినపట్టు బాగా ఉడికితే చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది, జీలకర్ర వేసుకున్నాం కాబట్టి మనం. ఈరోజైతే కూర కూడా నేను పప్పు గోంగూర చేస్తున్నానండి. పప్పు గోంగూర వండుతున్నాను. ఇంకే గ్లాస్తో పప్పు వేసుకున్నాం మనం. ఇది కడిగేసి పక్కన పెట్టుకుందాం. మా అబ్బాయి పప్పు గోంగూర చేయమన్నాడు, పప్పు గోంగూర చేసి ఇంకో కర్రీ కూడా చేస్తాను. ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని తిరగేసుకుందాం. తిరిగేసుకుందాం. ఇది మళ్ళీ మనం 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టి వదిలేద్దాం. ఇదిగోండి మినపరొట్టు చిన్నగా వేసాను అన్నమాట, దీని నిండా కూడా వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇంకో బెల్లం పాకం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తినడమేండి, దీన్ని తిని నేను టేస్ట్ చెప్తాను. ఇదిగోండి మినపరొట్టు బెల్లం పాకం మనం ఇంట్లో చేసుకున్నది బాగుంటుంది అన్నమాట అండి. బయట కూడా అమ్ముతారు బెల్లం, ఇది పల్లెటూరులోని. ఇది మేమైతే 1 లీటరు 100 రూపాయలు తీసుకుంటాం, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు మనం బెల్లం రొట్టి ఇలా తీసుకుని చిన్న ముక్క తీసుకుంటాను, వేడిగా ఉంది. ఇలా ముంచుకొని ఇదిగోండి సూపర్గా ఉందండి. కొన్ని కాంబినేషన్ చాలా బాగుంటాయి. మాకు పల్లెటూరు మంచి మేము ఎక్కువ తింటాం, కానీ వాళ్ళ ఇంట్లో చేశాను. ఇది ఇంకా బాగుంటుంది కదండి. అందులో ఏవేవో వేస్తారు, వేయకుండా మనం ఇంట్లో బెల్లంతో మనం ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. దీంట్లోకి మనకి కరివేపాకు పొడి కూడా ఉంది, కరివేపాకు పొడి కూడా వేసుకుందాం. కొంచెం కరివేపాకు పొడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఈరోజు టిఫిను. నాకైతే చాలా సూపర్గా ఉంది. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోస్ చూస్తూనే ఉండండి. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వస్తాం. ఈ వీడియో నచ్చితే మినపరొట్టు బెల్లం పాకం నచ్చితే ఒక లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు.